30 డేస్ ఆఫ్ వీడియో ఎడిటింగ్లో ఈరోజు డే 2. ఒకసారి ఈ వీడియో చూసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. క్యాప్కట్లో కెమెరా ట్రాకింగ్ ఎఫెక్ట్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే VPN ఆన్ చేసుకుంటున్నాను. నేనైతే ప్రోటాన్ VPN యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో యాడ్స్ అంతగా రావన్నమాట. కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్యాప్కట్ ఓపెన్ చేద్దాం. క్యాప్కట్ వచ్చేసి నా దగ్గర ఓల్డ్ వర్షనే ఉంది, న్యూ వర్షన్ అయితే లేదు. ఓల్డ్ వర్షన్లోనే నేను వీడియో చేస్తున్నాను. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ చేయాలనుకున్న వీడియో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ యాడ్ క్లిక్ చేయండి. వీడియో అయితే సెలెక్ట్ అయిపోయింది. ఈ వీడియో లాస్ట్లో మనకి అన్నెసరీ పార్ట్ అయితే కొంచెం ఉంది, దాన్ని మనం స్ప్లిట్ ఆప్షన్ యూస్ చేసి డిలీట్ చేసుకుందాము. అన్నెసరీ పార్ట్ స్టార్టింగ్లో మనం స్ప్లిట్ క్లిక్ చేసుకోవాలి. వీడియో అనేది సెలెక్ట్ అయిపోతుంది. డిలీట్ ఆప్షన్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది డైరెక్ట్గా. నెక్స్ట్ వీడియో మీద క్లిక్ చేయండి, లేదా ఎడిట్ ఆప్షన్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ కెమెరా ట్రాకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేయాలి. ఇలా మనకి సెలెక్ట్ ట్రాకింగ్ సబ్జెక్ట్ అని ఫేస్, బాడీ, హ్యాండ్స్, కస్టమ్ అని ఇచ్చారు కదా, మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే బాడీ యూస్ చేసి ట్రాక్ చేస్తున్నాను. మనకి ట్రాకింగ్ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫిట్ క్యాన్వాస్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకసారి ఇలా చూడండి, వీడియో ఫ్రేమ్ అనేది మనకి కరెక్ట్గా ఉండదు. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ లాస్ట్లో క్యాప్కట్ అని వచ్చింది కదా, దీన్ని కూడా మనమైతే సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. ఇక్కడ క్వాలిటీ అనేది అప్ టు 4K వరకు ఉంటుంది. 4K వరకు సెలెక్ట్ చేయండి. కోడ్ రేట్ కూడా హై సెలెక్ట్ చేయండి. ఇంకా డౌన్లోడ్ చేసుకోవడమే. వీడియో అయితే అయిపోయింది. ఇలాంటి సింపుల్ ఎడిటింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.